ఒక తల్లి తన బిడ్డ ఒళ్ళు పాడు చేసుకుంటే అంత ఇష్టంగా కడిగేస్తుందా? తన బాధ్యత కింద. అలా కష్టాలు వచ్చినప్పుడు కూడా అదే వాళ్ళ బాధ్యత నెరవేర్చేసి సరిపోద్ది అంతే. కొంతమంది ఇష్టంగా తీసుకోలేరు. ఇష్టంగా తీసుకోకపోతే కనీసం బాధ్యత కింద భావించి చేసేసుకో. దానికి ఏ కష్టానికైనా నేను కుంగిపోమ్మని ఎవడు చెప్పాడు అసలు? కష్టం వచ్చి కుంగిపో అందా? లేదా దాన్ని చూసేసరికి నువ్వే కుంగిపోతున్నావు. కష్టాన్ని చూసేసరికి నువ్వు కుంగిపోతున్నావు. కుంగిపోమని చెప్పలేదు కదా అదే, మరి నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు? ట్యాబ్లెట్ నోట్లో పెట్టుకుంటాం, చేదుగా ఉంటుంది. నేను చేదుగా ఉన్నాను, మా ముఖం వికారంగా పెట్టాను చెబుతుంది ఏంటిది? అది చెప్పదు. నాలుగు మీద పెట్టేసరికి ఆ చేతికి ముఖం వికారం వచ్చేద్ది, గొంతు అంతా ఇదైపోద్ది. కావాల్సింటే ఎప్పుడన్నా పెట్టుకుని చూడండి, కావాలని కాదు కానీ ఎప్పుడన్నా అవసరం ఆ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ఆ చేతి వేళ్ళు ఒకటి నాలుగు మీద పెట్టుకోండి. డాక్టర్ ఇచ్చింది మనం మింగేసి మంచినీళ్ళు తాగుతాం కదండి, చక్కగా చేతి సపరించండి, ఎంజాయ్ చేయండి చూద్దాం. ఇంత బిళ్ళనే ఎంజాయ్ చేయలేరు మీరు, మరి కష్టాన్ని ఎంజాయ్ చేస్తారా? ప్రాక్టికల్గా మాట్లాడగలరు కదా మనం. ఇంత బిళ్ళనే మీరు నాలుగు మీద పెట్టుకుని ఆ చేత్తనాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా? చేయలేరు కదా. మరి ఇదే చేయలేనప్పుడు అదే నీ ఒంటి మీదకి వచ్చిన చెడు ప్రారంభాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేయగలరా? చేయలేరు. అప్పుడప్పుడు ఇటువంటివి చేస్తే అప్పుడు వస్తుంది. ప్రాక్టీస్ మీద వస్తుంది, వైరాగ్యం మీద వస్తుంది, విదేహతత్వం మీద వస్తుంది, మైథిలి తత్వం మీద వస్తుంది. మీరు మైథిలీలు అవ్వాలి, మీరు విదేహులు అవ్వాలి. ఈ మైథిలి రావాలన్నా వైదేహులు కావాలన్నా ఏంటి? గురువుతో పరిపూర్ణమైనటువంటి మానసికమైన అనుబంధం ఉండాలి. దేనికోసం? జ్ఞానం కోసం. మన కోరిక కోసం అనుబంధం ఉందనుకోండి, కోరికలు తీరుతాయి అంతే. అవసరం ప్రారంభాలన్నా తీసేస్తాడు పని, ఆయన ఒంటి మీద వేసుకొని పడతా ఉంటాడు పని. అడిగి పడ్డా ఒకటే, పడ్డాపోయినా ఒకటే. అరే అంతఃపురం అంటుకుపోయింది రా అంటే లోపలికి ఎందుకు వచ్చా చెంప చెల్లి మీద కొడతాడు, అంటుకుపోయిందని చెబితే. ఏమన్నా మహారాజు గారు ఏంటంటే ఆడంతా అంటుకుపోయిందని చెబితే మీరు అలా ఎందుకు కొట్టారని ఎవరిని అడుగుతారండి? మరి మహారాజు అడగరు. ఇంకా ఒకవేళ మీకు జ్ఞానం వచ్చేసింది అనుకోండి, ఏదైనా ఎటువంటి వార్త చెప్పారనుకోండి, అది పెద్ద పట్టించుకోలేదనుకోండి, మిమ్మల్ని ఏమంటారు అప్పుడు? అందరూ విమర్శించడమే. ఏంటి సొంత కొంపకం ఆలిపోతూ ఉంటే చెబితే పరిగెత్తుకుని వెళ్ళలేదు, సత్సంగాలకి వెళ్ళి పాడైపోయింది. కొంపక వెళ్ళిపోతుందని చెబితే సత్సంగంలో కూర్చుంది, నాకు ఇదే ముఖ్యమని కూర్చుంది. పరిగెత్తుకుని లభోదీపమంటే అందరికి మళ్ళీ ఎడితే వెళ్ళిపోలేదు. ఇంక బస్సు కోసం కూడా చూడకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. ఎవరైనా దొరుకుతారా రోడ్లో? వాళ్ళు బండి ఎక్కేద్దాం, ఎవరైనా బండి ఉంటే ఇవ్వండి అమ్మ, కొంప అంటుకుపోయిందంట మాది. పరిగెత్తుకుని వెళ్ళిపోతారు, వెళ్ళరా? మీకే కొంప కాలిపోయిందని చెప్పి ఫోన్ వస్తుంది. వెంటనే ఇమీడియట్గా ఎవరినొకళ్ళు ఇక్కడ బళ్ళు ఎవరున్నా చూడండి, అందరూ మనవాళ్ళే కదా, డ్రాప్ చేసేయండి, లేకపోతే మీరు అసలు భక్తులే కాదు. పరిగెత్తుకుని వెళ్ళిపోతారు, వెళ్ళరా? మీరు వైదేహులా, మైథిలులా? అదేమి నగరం అమ్మ? మిథిలా నగరం, మిథ్యా నగరం కాదు. ఆ మిథ్యని, అది మిథ్య అని చూసేవాడు ఒకడు ఉంటాడు కదా, ఆ స్థాయిలో ఉన్నవారు మైథిలులు. అంటే కళ కూడా అబద్ధమే, తలంపే, ఈ ఇల కూడా తలంపే. అలాగని చెప్పి పూర్తిగా వాళ్ళు ఫుల్గా ప్రజెన్స్లో ఉన్నారా? అదే అంటే తత్వం తెలుస్తుంది, అది పూర్తిగా ఇంకా నిలబడాలంటే సాధన చేసుకోవాలి.
నిర్మోహత్వే నిశ్చల తత్వం కదా. నిశ్చలం అవకముందే నిర్మోహత్వం రావడం వల్ల తత్వం తెలియబడుతుంది. ఆ తత్వం తెలిసిన వారు ఒక మహారాజు పరిపాలన వల్ల, ఆయన ఒక జ్ఞానం అవడం వల్ల వాళ్ళ మైథిలులు అయిపోయారు, వైదేహులు అయిపోయారు. మీకే న్యూస్ వస్తుందండి, ఇక్కడ సత్సంగం జరుగుతుంది, సత్సంగం అయిన తర్వాత వెళ్ళాలి, కొంప కాలిపోయినా కానీ కొంపలు అంటుకుపోవా, అది కాలిపోతున్నా కానీ కొంపలు అంటుకుపోయాం ఏమని అంటుకుపోయింది అక్కడ. అయినా కానీ అయితే ఏం లేదులే, మనకు పరిగెత్తుకుని వెళ్ళినా అదే జరుగుద్ది, ఎగిరి దించినా అదే జీవితం, ఎక్కడికి పోయినా అదే జీవితం. అసలు లోపల వ్యవహారింగ్ రాదు. అసలు వైదేహులకి ఎలాగ వస్తుంది? మీరు దేహులుగా ఉన్నప్పుడే కొంచెం సబ్జెక్ట్ తెలిస్తే మన సత్సంగానికి వచ్చాం, ఇది ఒక యజ్ఞం, హారతి ఇచ్చి కళ్ళకి అద్దుకున్న తర్వాత వెళ్ళాలి బయటికి. ఫోన్ వస్తే పరిగెత్తుకి వెళ్ళిపోకూడదు, యజ్ఞం మధ్యలో వెళ్ళకూడదు. మనకు అసలు ఆ మినిమమ్ కామన్ సెన్స్ మనకు తెలుసు అంటారా? మధ్యలో వెళ్ళకూడదు, యజ్ఞం మధ్యలో వదిలిపెట్టకూడదని. అన్నం తినడం కూడా ఒక యజ్ఞమే. అందుకనే తినే అన్నాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి చేయగడుక్కుని వెళ్ళి మాట్లాడొద్దు అంటారు. ఎవరన్నా వచ్చినా కానీ భోజనం చేస్తున్నానని చెప్పు. ఎవరన్నా వచ్చేసారనుకుని ఇంటికి, ఇవాళ నాకు యజ్ఞం ఉంది, సత్సంగ యజ్ఞం ఉంది, ఆ యజ్ఞం మిస్ అవ్వకూడదు, నేను మీరు రేపు రండి అని చెప్పాలి. దానివల్ల గొడవలే వచ్చేవి. నీకున్న మమకారం వల్ల, నీకున్న బంధం వల్ల, నీ లోపల ఉన్న మాయ వల్ల, నువ్వే పెంచుకున్న బంధాల వల్ల ఏమవుతుంది? ఆగిపోతావు, సత్సంగానికి వెళ్ళా. అక్కడ భగవాన్ తప్పు ఏమైనా ఉందా? నీ తప్పు ఉందా? సత్సంగం అనేది ఏంటి? ఒక యజ్ఞం. సత్సంగం రాకపోయినా పర్లేదు, తప్పేమీ లేదు. వచ్చి మధ్యలో అసలు వెళ్ళకూడదు. కానీ ఒక మహాయజ్ఞానికి అవకాశం ఉండి కూడా చిన్ని అండి బలి చెబుతారండి. మాస్టర్ రాయమన్నారు, ఒకడేమి అడిగాడు? బ్లూ ఇంక్ అండి, రెడ్ ఇంక్ అండి అన్నాడు. బ్లూ ఇంకా రెడ్ ఇంక్. బ్లూ ఇంక్ కూడా రాయరా? బ్లూ పెన్ లేదండి అన్నాడు. పోనీ రెడ్ ఇంక్తో రాయరా? రెడ్ ఇంక్తో రాస్తున్నాడు. మేస్టర్ ఇంక్ అయిపోయింది అన్నాడు. అదైపోతే ఇది అవ్వలేదు కదా, పోనీ దీంతో రాయరా అంటే రాత ఏమన్నాడు? మళ్ళీ కక్కేస్తున్నాడు. దానికి ఇంకైపోయింది, దీనికి కక్కేస్తుంది. వీడు చెప్పటం మధ్యలో వీడు ఎలా చేయడం, నిజంగానే పాపం ఆడికి అలాగే జరుగుతుంది. ఆడు చెప్పే దాంట్లో అబద్ధం ఏం లేదు. అబద్ధం ఉందనుకుంటున్నారా? లేదు, నిజంగానే అలా జరుగుతున్నాయి. పాపం ఆడు కంగారు చెబుతున్నాడు. అప్పుడు మాస్టర్ ఏం చేశారు? ఆయన పెన్ ఇచ్చారు. పుస్తకం చిరిగిపోతుంది అన్నాడు. మళ్ళీ ఆయన పుస్తకం ఇచ్చారు. అప్పుడు రాశాడు. ఆడదంటూ సొంతంగా ఉన్నాయన్నీ కక్కేస్తుంది, ఇంకైపోతుంది, చింపేస్తుంది, అన్నీ ఆటంకాలే. ఆడ సొంతం అన్నీ అలాగే ఉన్నాయి. మరి ఏమి చేసి సంపాదించాడో తెలియదు, పుణ్యం చేసి సంపాదించాడో పాపం చేసి సంపాదించాడో తెలియదు. ఇంకా ఆఖరికి ఏం వాడవలసి వచ్చింది? గురువుగారి వాడవలసి వచ్చింది. అప్పుడు ఇంకా నోరు మూసుకుని రాసుకున్నాడు. ఈ చిన్న చిన్న సంఘటనల కింద ఉంటాయి, ఏదో సరదా కోసం చెప్పినట్టు ఉంటాయి, కానీ ఇటువంటి నిజంగా జరుగుతూనే ఉంటాయి. ఈ వ్యవహార జీవితంలో జరుగుతూ ఉంటాయి, ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతూ ఉంటాయి. సాధనకు కూడా గురువే పెట్టుబడి పెట్టాలి.
కొంతమంది ఏమంటారు, మేము పిల్లి పిల్లలమండి, ఎక్కడుంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాం, ఏడుతూ ఉంటాం, మా ఏడుపు విని మీరే వచ్చి అలా కరుచుకుని ఇంకో చోట పెట్టాలి, రామకృష్ణ పరమహంస వారు శిష్యులు మేము అంటారు. మేము పిల్లి పిల్లలం, ఏం చేస్తాం, మా మీద మీరే దయ చూపించాలి, మేము వచ్చినా మార్కులు వేయాలి, రాకపోయినా పరీక్ష రాసినట్టుగా భావించి మార్కులు వేసేయాలి. వాళ్ళు పరీక్షగా రాడు, పరీక్షకు వచ్చి పేపర్ తీసుకున్నట్టు, ఆడికి ఇన్విజిలేషన్ చేసినట్టు, ఆడు రాసినట్టు, ఇటు దుద్దేసినట్టు అన్నీ ఊహించుకుని ఆడికి మార్కులు వేసేయాలి. చేత మేము పిల్లి పిల్లలు ఉండాలి. పిల్లి పిల్లని ఏమంటాడు పాపం, నిజంగా పిల్లి పిల్లే, పోనీ పెద్ద పిల్లి అయితే పోనీ ఏమన్నా అనొచ్చు, అది పిల్లి పిల్లది. ఎప్పటి నుంచి ఆ పిల్లి పిల్లకి వయసు ఎంత ఉంటుంది, ఎన్ని జన్మల నుంచి పిల్లి పిల్లది, అది ఎదుగుతూ లేదు, ఎన్నో జన్మల నుంచి పిల్లి పిల్ల. దానికి వయసు కొన్ని వందల సంవత్సరాలు ఉండొచ్చు. పూర్వజన్మల్లోనూ పిల్లి పిల్లే, పెద్ద పిల్లి అవ్వలేదు. అంత ముందు జన్మలోనూ పిల్లి పిల్లే, పెద్ద పిల్లి ఇంకా అవ్వలేదు. ఈ పిల్లి పిల్ల కథ బాగుందా మీకు, అలా అర్థమవుతుందా మీకు, దాని అంతరార్థం ఏంటో అర్థమవుతుందా? మాది శరణాగతి, మేము పిల్లి పిల్లలం, అక్కడే పడి ఉంటాం, మా కొంపలోనే మేము ఉంటాం, మాకు ఏమైనా కష్టం అవుతే మీ దగ్గరికి వస్తాం, మీరు చెయ్యాలి అంతే. జ్ఞానం వచ్చినప్పుడే వస్తుంది. ఈ పిల్లి పిల్లకి వయసు ఎంత, ఈ జన్మలో 60-70 అనుకుందాం, క్రితం జన్మలో ఒక 100 ఏళ్ళు బతికాడు అనుకుందాం, అంతకుముందు జన్మలో అలా ఎన్ని వెనక్కి వెళ్తే ఎన్ని జన్మల నుంచి ఈ యాసం కట్టాడు, పిల్లి పిల్ల యాసం ఎన్నాళ్ళైంది కట్టి. ఇది క్యారెక్టర్, పిల్లి పిల్ల క్యారెక్టర్ వేసుకున్నాడు, ఆ యాసానికి ఒప్పుకున్నాడు, అలవాటు పడిపోయాడు ఆ యాసానికి. డ్రామాలో యాసాలు వేస్తారు కదా, అలాగా ఒకడు మహారాజు యాసానికి ఒప్పుకుంటాడు, ఇంకొకడు పక్కన ఆడి పని ఏంటి, ఆడ దిట్టంగా ఉంటాడు, ఒక సోల ఎత్తుకుని నిలబడి ఉంటాడు, అంతే ఆడి పని. డైలాగ్స్ ఉండవు. రాజుగారు వచ్చినప్పుడు ఇలాగ అంటాడు, ఇలా నిలబడతాడు, అంతే. రాజుగారి సీన్ ఉన్నంతసేపు వాడు పక్కన ఇలా సోలం పట్టుకుని ఉంటాడు, అంతే. మంచి దిట్టంగా ఉంటాడు, రాజుగారి కంటే దిట్టంగా ఉంటాడు, అలా నిలబడి ఉంటాడు, అంతే. అదే ఆడి యాసం, ఇంకేం చేయడాడు. అసలు డైలాగ్స్ కూడా ఎవరు ఆడికి, ఆ నోటంట ఎలాగ పలుకుతాడు ఏంటో తెలియదు కదా, అంచేత నో డెలివరీ, నో డైలాగ్స్ కూడా ఆడికి ఉండవు. ఈ శరణాగతులు ఉండేవాళ్ళు ఏమన్నారు, మేము పిల్లి పిల్లలమండి, జాలు చూపించడం మా మీద అంటారు. కరెక్టే, పిల్లి పిల్లల. ఎన్ని జన్మల నుంచి, మీ వయసు ఎంత, పిల్లి పిల్లకి వయసు ఎంత, ప్రతిదానికి మీరే చేసుకోవాలి. భగవాన్ ఒళ్ళు మండి అన్నారు, ఆ గుట్టకన్నా నువ్వేరా బాబా, అన్నీ తెచ్చి నోట్లో పెడతాం, ఈ ఆడించడం కూడా మేము ఆడింతాం, నువ్వేం నవలక్కర్లేదు, ఆ గుట్టకన్నా ఏరా బాబా, ఆ ప్రయత్నం అన్నా చేయరా బాబు నువ్వు. ఆ మింగటానికి కూడా బలం లేదు దానికి. గుటక మనకందరూ గుటకలు పడిపోతున్నాయి కాబట్టి తెలియట్లేదు అది ఎంత ఈజీ అనుకుంటున్నాం. ఆ గుటక వేయడానికి కూడా శక్తి ఉండాలి, బయటికి వెళ్ళటానికి కూడా శక్తి ఉండాలి, ఏదో ఒక పవర్ గంటాలి బయటికి, అలాగే లోపల తీసుకోవడానికి కూడా శక్తి ఉండాలి. వాళ్ళకి ఆ శక్తి లేదు పాపం. ఎంచేత జన్మల తరబడి వాయిదాలు, జన్మల తరబడి అశ్రద్ధ. అడు ఒక రోజు వెళ్ళి 2 రోజులు మానేయటం, 4 రోజులు వెళ్ళి 2-3 రోజులు మానేయటం కాదు, లాంగ్ ఆబ్సెంట్, 6వ తరగతిలో ఉంటాడు.
అప్పుడప్పుడు ఒకసారి వెళ్తాడు, నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వెళ్తాడు. ఆడి పేరు 6లోంచి 7లోకి వెళ్ళిపోద్ది. ఆడేమీ నేర్చుకోడు, 6లోంచి 7లోకి వెళ్ళిపోద్ది. 7వ తరగతిలో ఒక్కరోజు కూడా వెళ్ళడం 8లోకి వెళ్ళిపోద్ది. ఆడేమో రోడ్లు అంటూ ఆడుకుంటూ ఉంటాడు, తల్లిదండ్రినేమో వాళ్ళు ఇడిపోతారు, వాళ్ళు పట్టించుకోరు. ఈడే వండుకొని ఇంకా బళ్ళోకి ఎలా వస్తాడు? చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడక్కడ బతుకుతూ ఉంటాడు. వీడు ఒక్కరోజు కూడా స్కూల్కి రాడు. 6లోంచి 7లోకి వచ్చేసాడు, 7లోంచి 8లోకి వచ్చాడు. ఇంత గొప్ప విద్యా విధానం ఎలాగుందో ఈ సాధకులు కూడా ఇలాగ ఉన్నారు. ఆడు అప్పుడు పిల్లిపిల్లే, 10 జన్మల క్రితం కూడా పిల్లిపిల్లే, 9వ జన్మల క్రితం కూడా పిల్లిపిల్లే, 8వ జన్మల క్రితం కూడా పిల్లిపిల్ల, ఇప్పుడు ఈ జన్మలో కూడా పిల్లిపిల్లే. అప్పుడు ఏం చేయాలమ్మా? ఏం చేయాలండి? పెద్దలు చెప్పారు కదా, పిల్లిని తలుపులేసేసి పట్టమని కొడితే ఏం చేస్తుంది? ఎదురు తిరుగుద్ది. అది పిల్ల యాసం కట్టింది, కానీ దానికి ఏజ్ లేదనుకుంటుంది. బోళ్ళంత ఏజ్ ఉంది, అది అంత పెద్ద ముసలిది. అది పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమవుతుంది? పులి అయిపోద్ది. పులి అయిపోద్దా? అది ఆ వచ్చే జన్మలన్నీ శుభ్రంగా బాధటమే. అప్పుడు లోపల నుంచి పులి వస్తుంది బయటికి, అది గాండ్రు గాండ్రు అంటుంది. అదేంటంటే నువ్వు పిల్లవు కదా అంటే, నేను పిల్లంటే నేను పులిని అంటాడు. ఒక్క ఉతుక్కే ఆ మాలిన్యం పోయే కొద్దీ అప్పుడేమవుతుంది? నేను పిల్లిని కాదు, పులిని, బాగా వయసున్న పులిని, తినలేదు, ఈ పిల్ల అనే ముసుగు కప్పుకున్నాను, కప్పుకుని ప్రతి జన్మలోనూ సాధనకే దూరం అయిపోతున్నాను, అందుచేత ఈ బాధుడు మొదలెట్టింది. అమ్మోయ్ నన్ను బాధకో, నేను సాధన చేస్తాను. నువ్వు సాధన చేయొద్దమ్మా, కొంచెం సాధన చేసుకుంటానమ్మా. నీ ఎక్కడ ఖాళీ ఉంది చూడు, ఆ పని ఉన్నా చూడేళ్ళు, లేదా తిండి ఉండదా? ఇంత కష్టపడి సంపాదించుకొచ్చినా ఇంట్లో తిండి ఉండదా? అసలు ఇంట్లో వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు. అక్కడ వాళ్ళు ఎడిపోతారో, ఈడేళ్ళు వండుకోవాలి అక్కడ. అంటే అమ్మవారి బాధుడు అలా ఉంటుంది. ఎన్ని వందల సంవత్సరాల వయసమ్మా పిల్లక. మనందరూ పిల్లలమా? జాలు చూపించాలా భగవాన్నాం? నువ్వు కొంచెం కూడా సాధన చేయవా? కళ్ళారా చూస్తున్నావు కదా, సుఖాన్ని ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నావు, కష్టాన్ని కూడా ఎలా ఎంజాయ్ చెయ్యి. చేసిన వాళ్ళు చూస్తున్నావు కదా నువ్వు. ఒక వరం కింద తీసుకో, ప్రతి కష్టాన్ని ఒక వరం కింద వరం కింద తీసుకుని మళ్ళీ ఏడు ముఖం పెట్టక, వరం కింద తీసుకుంటే నువ్వు వరం కింద ఫీలింగ్ పెట్టాలి. మీరు కూర ఎలాగుందని అడగక్కర్లేదు, ఆ ముఖం చూస్తే తెలిసిపోద్ది. తినేటప్పుడు బాగుంటే ఒక రకమైన ముఖం ఉంటుంది, బాగోపోతే ఇంకో రకం ముఖం వస్తుంది. ఇంకా అడిగి మరీ పెలపరంగా పెట్టుకుని ఎలాగుందంటే బాగుంది, చాలా బాగుందని పెలపరంగా ముఖం తెలిసిపోద్ది కదా. ఇంక ముఖం చూసి తెలిసిపోద్ది కదా, అడిగి తెలిసిపోవడం ఎందుకు? కూర బాగుందా లేదా అడగక్కర్లేదు, ముఖం చూసి తెలిసిపోద్ది. అలాగే నీ రీడింగ్ చూస్తే తెలిసిపోద్ది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏ లోయల్లోకి వెళ్ళి పడిపోతుంది నీ జీవుడు. నీ ముఖం చూసి తెలిసిపోద్ది. కూర రుచిగా ఉందో లేదా అనేది ముఖం చూస్తే ఎలా తెలుస్తుందో, అలాగే ముఖం చూస్తే అది ఏ లోయల్లోకి వెళ్ళిపోతుందో, ఈ జీవుడు ఏ జన్మలో పుట్టబోతుందో. ఇంత దారుణమైన జన్మల్లోకి వెళ్ళటం అంత అవసరమా? కొంచెం జాగ్రత్త పడితే సరిపోద్ది కదా, కొంచెం శ్రద్ధ పెడితే సరిపోద్ది కదా, కొంచెం ధైర్యం పెట్టి తెచ్చుకుంటే సరిపోద్ది కదా. నేను నిజం అనుకుంటున్నారు వీళ్ళందరూ. నిజం కాదా అని చెప్పి చెబుతాడు. నేను నిజం అనుకుని నువ్వు వెనక్కి తగ్గుతున్నావు.
ఒక గ్రేస్ని వదులుకుంటున్నాం. లోకం నిజం అనుకుని అనుగ్రహాన్ని వదులుకుంటున్నాం. అసలు నిజం కాదని తెలిస్తే ఒక్క దెబ్బకి వదిలిపెట్టి వచ్చేస్తా. నీకు సబ్జెక్ట్ అనేది వింటున్నావో నమ్ముతున్నావో కానీ అనుభవంలోకి రావట్లేదు. నీకు ఆచరణలో పెట్టుకోవాలనుకోవటానికి ఒక్క అడుగు ముందుకేస్తే సరిపోద్ది. ఎందుకా పెరుగుతాను? బంధం ఎప్పుడైతే ఎక్కువగా మనమే పని వేసుకుంటామో అందువల్ల మనకే పెరుగుతాను వస్తుంది. వాళ్ళందరూ ఎవరమ్మా? జనక మహారాజు రాజ్యం పేరు ఏం పేరు? విదేహ రాజ్యం. భగవాన్ని కూడా అడిగితే అవును వైదేహులు వాళ్ళందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వైదేహులేనంట. ఆ నగరంలో ఉన్న వాళ్ళందరూ మైథిలులేనంట. మరి మనలో ఎవరో వైదేహులు అయ్యాం? వైదేహులు అవటానికే ఒకటి చాలు. ఏంటి? ఎవరికైతే ఆ దేహబుద్ధి లేదో వాళ్ళతో బంధం చాలు, మానసిక బంధం చాలు. వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళ సద్గురు అన్నా ఉండే, జ్ఞాని అన్నా ఉండే, మహర్షి అన్నా ఉండే, ఏవేదో పేరు పెట్టుకోండి, ఎక్కడైతే దేహబుద్ధి లేదో కానీ దేహం కనిపిస్తుందో వాళ్ళతోటి మానసికమైన బంధం కుదిరినప్పుడల్లా ఆ సన్నిధి అది బలీయమైన కొద్దీ వీళ్ళందరూ వైదేహులు అయిపోతారు, విదేహులు అయిపోతారు. ఇంకో గొప్పగా చెప్పాలంటే దాంట్లో ఫస్ట్ క్వాలిటీ ఏంటి? మైథిలులు అయిపోతారు. భగవానే చెప్పారు ఆ విదేహ రాజ్యం ఏంటంటే అందరికీ వైదేహతత్వం వచ్చేసిందంటే అవును. మనకే దేహం, మన దేహులమా వైదేహులమా? దేహులమా విదేహులమా? మనం విదేహులం అయిపోయామంటారా? దేహులుగా ఉన్నావా విదేహులుగా ఉన్నావా? అంటే నేనే దేహం అనుకుంటున్నావా, నాకో దేహం ఉందనుకుంటున్నావా? అంటే ఆల్వేస్ నేనే దేహం అనుకుంటే దేహులు, నాకు దేహం ఉందా అది నేను కాదు అని నిరంతరం తెలుస్తుందా? అలా విడిపోయి ఉన్నారా? నేనే దేహం, ఇంక కుడి చేయలేదు ఎడం చేయలేదు, గుప్పుడిది అంతే కదా. ఇలా గుప్పుడుగా ఉన్నారా? విడిపోయి నేనుగా ఉన్నాను, ఈ దేహం వేరుగా ఉంది. నాకో దేహం ఉందని కూడా అనుకోదు అక్కడ. నేను వేరుగా ఉన్నాను, దేహం వేరుగా ఉంది. నేను దేహిని కాదు. అలా ఉంటే ఏంటి అంటే నేను ఎవరో నాకు తెలియకపోవచ్చు కానీ నేను దేహం కాదు. అది విడిగా ఉంటే ఏంటి? విడిగా ఉంటే విదేహులు. దేహానికి విడిగా ఉంటే విదేహులు. దేహంతో కలిసిపోయి ఉంటే, పాలు నీళ్ళలా కలిసిపోయి ఉంటే ఏంటి? నీళ్ళు పట్టుకెళ్ళి పాల్లో కలిపినా కానీ పాలు అంటారు కదా. మరీ నీరు ఎక్కువైపోతే నీళ్ళు అంటారు. ఇప్పుడు ఆ చెరువులో పట్టుకెళ్ళి 1 లీటర్ పాలు పోసారనుకోండి, అవి నీళ్ళే అంటారు, పాలు అనరు. మనం అంతా చెరువు, దేహం దేహం నేనే దేహం నేనే దేహం. అప్పుడప్పుడు వారానికి ఒకసారి పాలు ఎత్తాడు, అలాగా కరిగిపోతాడు. ఆ సీసాలో ఉన్నంతసేపు నేను దేహం కాదు, నేను దేహం కాదు, నేను దేహం కాదు, గురు చెప్పింది రైటే, నేను దేహం కాదు, భలే ఉంటుంది, నేను దేహం కాదు అనిపించేస్తుంది. ఆ చెల్లో పోసిన వెంటనే మరి ఎంత ఉందో దేహబుద్ధి, తీరం అంత ఉంది. 1 లీటర్ పాలు వెళ్ళి దానిపోతే నీళ్ళు అవుతాయా పాలు అవుతాయా?
చెల్లో లీటర్ పాలు వేస్తే పాలు అయిపోతాయమ్మా. అవ్వ మన దేహబుద్ధి శరీరం అంత ఉంది, గురువు పోసింది ఆ లీటర్ చేసా అంత ఉంది. ఈ చెరువులో పడేసరికి ఏమైంది, అవి కూడా నీళ్ళు అయిపోయినాయి, పాలు కూడా నీళ్ళు అయిపోయినాయి. విదేహులుగా తయారవ్వాలంటే బలీయమైన ఆత్మీయ బంధం ఉండాలి. అదే ఆ పదం కరెక్ట్, ఆత్మీయ బంధం. బలీయమైన ఆత్మీయ బంధం ఉండాలి. సద్గురువుకి మనకి బలీయమైన ఆత్మీయ బంధం ఉంటే ఏమవుతుంది, నేను దేహాన్ని ఏంటి, నేను దేహాన్ని కాదు, మరి నేనేంటో నాకు తెలియకపోవచ్చు, ఆ స్థాయిలోకి వెళ్ళకపోవచ్చు, కానీ ఒక అండర్స్టాండింగ్గా కాకుండా ఒక అనుభూతిగా వచ్చేస్తుంది. అండర్స్టాండింగ్ చదువుకోవటం వల్ల ఇది కాదు, గురువు పట్ల ఉన్న ఆత్మీయ బంధం ఏం చేస్తుందంటే, ఆ ఆత్మీయ బంధం ఏం చేస్తుందంటే ఈ షాక్ కొట్టినట్టు పోతాయి. కరెంటు దిగేలో కరెంటు పాస్ అయిందనుకోండి మొత్తం ప్రవహించేద్ది కదా. అలాగే ఆత్మీయ బంధం ద్వారా గురువు యొక్క శక్తి అలా ప్రవహించేసరికి ఏమవుతుంది, ఈ ఎక్కడ లోపల ఏదో నరం కట్ అయిపోద్ది. ఇంక కట్ అయిపోయి నేను దేహం ఏంటి, నేను దేహం కాదు కదా అనిపిస్తుంది. దేహం కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది, అందరి దేహాలు కనిపిస్తూ ఉంటే నీ దేహం కూడా కనిపిస్తూ ఉంటుంది, కానీ నువ్వు దేహం అనుకో. దాన్ని ఏమంటారు, వైదేహతత్వం, వాళ్ళు విదేహులు అంటారు. ఈ జానకీ మాత వైదేహి, విదేహ నగరం నుంచి వచ్చింది, విదేహ రాజ్యం నుంచి వచ్చింది. మా నగరం ఇప్పుడు రాజ్యం అంతా ఒక రకంగా ఉంటే మధ్యలో నగరం క్యాపిటల్ అందంగా ఉంటుంది కదా, వండర్ఫుల్గా ఉంటుంది, లైటింగ్ ఎయిటింగ్ ఉంటాయి కదా, క్యాపిటల్ని చూడాలని పెంచుతుంది కదా మనకు కూడా. అదేంటి మిథిలా నగరం, ఆ మిథిలా నగరం అంటే మెరుపులుగా ఉంటుంది. అది నగరం పల్లెటూరులాగా ఉంటుంది కదా మిథిలా నగరం. మరి అదేంటి విజయనగరం కాదు మిథిలా నగరం అని చెబుతున్నాడు భగవాన్. ఏంటది, ఈ కళ వచ్చింది, కళ్ళ ఉండగా అది కళ అనుకున్నావా, అది నిజం అనుకున్నావా, అది మిథ్య అని తెలిసిందా, తెలియలేదు. మిథ్య అని తెలియటం, విడిగా ఉండటం అది మైథిలి, అది మిథిల. మిథ్యని మిథ్యగా గుర్తించటం ఏంటది, మిథిల. మిథ్య లయించింది, అది మైథిలి, మిథిల. అంటే నువ్వు కళ ఇలాలో ఉన్నప్పుడు అది నిజం కాదు కదా, కళలో ఉన్నప్పుడు కూడా నిజం కాదు, అది నీకు అనుభవం అవుతూ ఉంటుంది. ఇలాలోకి వచ్చేసిన తర్వాత కూడా నిజం కాదు, అలా అనుభవం అవుతూ ఉంటుంది. ఈ స్టేజుల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా మిథిలా నగర వాసులు. ఏదో ఒక ప్రదేశానికనే కాకుండా మరి నిజంగా అటువంటి ప్రదేశం ఉంటే చాలా టాప్ అనమాట. ఆ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కళ కింద కనిపిస్తుంది, ఇలా కింద కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళు ఎవరో ఏంటో తెలియలేదు, అది అనుభవం పూర్తిగా రాకపోయినా కానీ కళ కింద కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఇదంతా తలంపే. కళా మిథ్య ఎలా మిథ్య అని వాళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళందరూ ఎవరో మిథిలా నగర వాసులు. అంతమంది అలా ఉంటే అది ఎంత అద్భుతం ఉండే భూమి మీద. ఒక దేవలోకం పనిచేస్తుందా దాని అందం ముందు. ఈ మైథిలులు అందరూ దేవతల కంటే ఎక్కువ వాళ్ళు. మిథిలా నగర వాసులు దేవతల అంటే ఎక్కువ. కొన్ని ప్రమాణాల ప్రకారం వాళ్ళు దేవతలు కారు, కానీ కొన్ని ప్రమాణాల ప్రకారం దేవతల పొందలేందుకు కూడా కొన్ని పొందుతూ ఉంటారు వాళ్ళు. ఇంచేత నువ్వు ఎప్పుడైతే కళ నిజం కాదు, ఆ కళ ఈ మనసులోంచే వచ్చింది, మనసు అనేది సున్నా, ఈ సున్నాలోంచేమో అనంతమైన విశ్వం పడుతుంది, సున్నాలోంచి
అనంతం పడుతుంది. ఒక అనంతం బొబ్బున్న తర్వాత మళ్ళీ ఇంకో అనంతంలో పడ్డాం. కళ వచ్చింది, కళ్ళలో పెద్ద లోకం కనిపించింది. అది అనంతమా కదా? ఈ లోకం అనంతం అయినప్పుడు కళ్ళలో లోకం కూడా అనంతమే కదా. అనంతం ఏమైంది? బొబ్బు ఉంది. మెలకు వచ్చిన తర్వాత అది మాయమైంది కదా, అంటే బొబ్బు ఉంది. అది మరి నిజంగా ఉందా? కళ వచ్చినప్పుడు కళని కళ కింద గుర్తిస్తే వాళ్ళ మైథిలులు, మిథిలా నగర వాసులు. ఈయన రాజ్యాన్ని, విదేహ రాజ్యాన్ని వెళ్ళే మహారాజు. ఏం పేరు? నాన్న. ఏం పేరు? నాన్న. తండ్రి జనకుడు. అందరికీ జనకుడే. అమ్మకే జనకుడే, కూతురికి జనకుడే, మనవరాలకు కూడా జనకుడే. అందరూ నాన్నగారు అంటారు కదా, అందరికీ జనకుడే. ఈశ్వరుడు కూడా అందరికీ తండ్రే కదా. మరి మీరు మిథిలా నగరంలో ఉండే ఆ అర్హత అలాగ ఉంటుంది. అలా విదేహ రాజ్యంలో ఉన్నారా మీరు? విదేహ రాజ్యంలోకి వచ్చేసారా? ముందు వైదేహులు అయిపోయారా? దేహులుగా ఉన్నారా, విదేహులుగా ఉన్నారా? మీరు అందరూ దేహులుగా ఉన్నారా, విదేహులుగా ఉన్నారా? నిజం చెప్పేసుకోండి, మీ మనసుకు మాకు చెప్పొద్దులేండి. మీరు అందరూ దేహులుగా ఉన్నారా, విదేహులుగా ఉన్నారా? మనసులోనే చెప్పుకోండి. మరి విదేహులు అవ్వాలంటే ఏం కావాలంట? ఆత్మీయ బంధం కావాలి. జనక మహారాజుతోటి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలాగైతే ఆత్మీయ బంధం కలిగి ఉన్నారో, ఆత్మీయ బంధం అంటే ఆత్మతో బంధం అంతే. ఆత్మీయ బంధం వస్తే ఈ కరెంట్ పాస్ అయిందనుకోండి, మొత్తం అందరికి ఒకసారి వచ్చేస్తుంది. కరెంట్ వచ్చినప్పుడు ఒక ఇల్లు వెలిగి ఇంకో ఇంట్లో వెళ్ళకుండా ఉండవు, అందరికీ సమానంగానే వచ్చేస్తుంది. ఆత్మీయ బంధం వల్ల, కేవలం మనోబంధం కాదు, ఆత్మీయ బంధం వల్ల ఈ దేహం నేనేంటి, నేను కాదు కదా అని అనిపించడం కాదు, తెలిసిపోతూ ఉంటుంది. అనిపించడం వేరు, తెలిసిపోవడం వేరు. అనిపించడం వేరు, అనుభవించడం వేరు. పుస్తకాల్లో చదవటం వేరు, అనుభవంలోకి రావటం వేరు. ఆత్మీయ బంధం బలీయంగా ఉండటం వల్ల ఏమవుతుంది? అసలు మీరు ఏ సాధన చేయకపోయినా కానీ ఈ దేహం నేనేంటి, నేను ఎవరో నాకు తెలియకపోవచ్చు, కానీ దేహం నేను కాదు కదా. పదే పదే మనం అనుకోవటం కాదు. ఇత్తలంపే, అత్తలంపే, ఇత్తలంపే. ఎప్పుడు దాకాను ఇత్తలంపే, గోడగారం తలంపే, ఈ టేబుల్ తలంపే, ఆ కుర్చీ తాళంపే. ఇప్పుడు దాకాను ఆడపడిసి వచ్చేదాకా ఇది నిజం. వెళ్ళిని అక్కడ పడిపోతున్నా, అక్కడ చూసుకో, ఇది తలంపే. ఆడపడిసి తలంపు కదా. ఆడపడిసి వచ్చిన తర్వాత అది నిజం అవటం ఏంటమ్మా? అన్నీ తలంపులైతే కళ్ళలో కుర్చీ తలంపు, కళ్ళలో ఉన్న టేబుల్ తలంపు, కళ్ళలో ఉన్న టీ తలంపు, కళ్ళలో నువ్వు తిన్న తిండి తలంపు, కళ్ళలో అన్నీ తలంపే. కళ్ళలోకి ఆఖరిని ఆడపడిసి వచ్చింది, ఇది నిజం అనుకుంటామండి. కళ్ళలోకి ఆడపడిసి వస్తే అంత గొప్ప నిజమైపోద్దా అండి? కళ్ళలోకి ఆడపడిసి వచ్చింది, అది కూడా తలంపే. అక్కడ పడిపోతున్నావు. ఎందుకు పడిపోతున్నావు? నువ్వు ప్రత్యేకమైన స్థానం ఇచ్చావు. ఒక మరక అలవాటు పడిపోయింది స్క్రూ, ఆ స్క్రూ ప్రకారం వెళ్ళిపోతుంది అంతే బ్రెయిన్. దాని వెనకాల మనసు వెళ్ళిపోతుంది. ఆ స్క్రూని తీసి పాడేసినా కానీ అలాగే వెళ్ళిపోద్ది. అది విచిత్రం. ఒక 6 నెలలు కట్టినట్టు కట్టేస్తే దాని మెడలోంచి అది ఇప్పేసినా కానీ బయటికి వెళ్తుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒక రైతు ఏం చేశాడంటే ఆవుని
అసలు ఏం చేస్తుందని చెప్పి రాత్రిపూట ఆ తాడు పట్టుకెళ్ళిపోతున్నాడు. అయినా అక్కడే ఉంటుంది. ఒకసారి ఏం చేశాడు, తాడు ఇప్పేసి పట్టుకెళ్ళాడు, మళ్ళీ బయట తిరిగింది. పక్కల తాడు ఇప్పేసి పట్టుకెళ్ళిపోయాడు, బయట తిరిగింది. అది సాయంత్రం దాకా ఆగి తాడు కట్టకుండా తాడు కట్టినట్టుగా సపోర్ట్ చేసాడు. ఇలాగా మెడ చుట్టూ ఇలా తిప్పాడు, దానికి కట్టాడు. చీకట్లో అక్కడే ఉండిపోయింది. నైట్ అంతా అక్కడే ఉండిపోయింది, బయటికి వెళ్ళలేదు. కల్లార చూసినప్పుడు తాడు ఇప్పేసాడని అర్థమైపోయింది, వెళ్ళిపోయింది. ఈ స్క్రూలు తీసేసినా కానీ అది ఇంకా ఉందేమో అనుకుని అలా వెళ్ళిపోతుంది. అది కళ్ళ వచ్చిన ఐస్ క్రీము అబద్ధమా? ఆ తలంప ఆడబడుసు తలంపు కాదా? నువ్వు ఇచ్చావా ఇంపార్టెన్స్ ఆడబడుసుకి, లేకపోతే అదే నిజమా? మరి ఆత్మీయ బంధం ఏం చేసింది? అన్నిటిని కాల్చింది, ఆడబడుసుని కాల్చలేదేంటి? వాడు గడియారం తలంపు, అక్కడికి దేవుడి విగ్రహాలు కూడా తలంపే, ఫోటోలు తలంపు, దేవుడు కూడా తలంపే ఇంపాడు పాపం. ఇది కూడా తలంపే. ఆడబడుసు విగ్రహం మాత్రం తలంపు కాదు. ఇంపార్టెన్స్ ఎవరు ఇచ్చారమ్మా? ఆడబడుసుకి నీ మనసే ఇచ్చింది. ఎంత ఎక్కువ ఇచ్చింది? దేవుడి పటాల కంటే ఎక్కువ ఇచ్చేసింది. అది కూడా తలంపే అంటున్నావు కానీ ఆడబడుసు తలంపే అంటలేదు నువ్వు. వాళ్ళు వచ్చేసరికి ఇలాగంటుంది. అక్కడ స్క్రూ లేదు, ఇదే తిరిగిపోతుంది. తాడు ఇప్పేసాడు, ఆయన కానీ ఉందేమనుకుని అల్లా దాని చుట్టూ తిరుగుతుంది. ఒక అలవాట్లని బయటపడాలంటే అసలు నిజం చూస్తే, లైట్ వేసి చూస్తే అది తాడేం తెలుస్తుంది కదా. లైట్ వేయట్లా, కళ్ళు మూసేసుకుని నేను తెరిచేసాను అంటున్నారు. ఇంకా మూసుకునే ఉన్నాయి. తెరిచేసాను అంటున్నారు. వాళ్ళు ఎలాగున్నారా? వైదేహ రాజ్యంలో ఎలాగున్నారా? ఆ జనక మహారాజు యొక్క పవర్ వల్ల, ఆయన మీద వీళ్ళకున్న అభిమానం అనొచ్చు, లేకపోతే ఒక ఆత్మీయ బంధం అనొచ్చు, దానివల్ల వీళ్ళందరూ వైదేహులు అయిపోయారు. దేహులు వేరు, వైదేహులు వేరు. ఈ దేహమే నేను అనుకోవడం దేహులు, విడిగా ఉంటాం విదేహులు. విడిగా ఉన్నవాళ్ళు విదేహులు. దేహం కనిపిస్తూ ఉంటుంది కానీ దేహం నేను కాదు అని అనుకోవటం కాదు, విడిగా ఉండిపోవటం. ఆ అనుభవం వచ్చేస్తూ ఉంటుంది. దేనివల్ల? ఈ జనక మహారాజుతోటి ఆత్మీయ బంధం వల్ల. వీళ్ళు మామూలుగా నాన్న అని పిలుచుకునేవారు, నాన్నగారిని పిలిచేవారు. పలానా రోజు మా ఇంటికి రండి, లేదా మా ఇంట్లో పెళ్లి జరిగింది, అది మా పిల్లలందరూ బాగానే ఉన్నారు, ఇలాగ మామూలు కబుర్లు చెప్పి వచ్చేస్తే ఆయన యొక్క ఆత్మశక్తి వల్ల ఆయనతో బంధం పెరిగిపోయింది. ఆయన యొక్క అనుగ్రహం వల్ల, జనక మహారాజు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళ ప్రేమ ఆయన మీద పెరిగిపోయింది. ఒక ఆత్మీయతా భావం పెరిగిపోయింది. ఆత్మీయత ఆ భావం పెరిగిపోయింది. పెరిగిపోయేసరికి ఏమైంది? వీళ్ళు ఏ సాధనలో చేయకపోయినా కానీ దేహులుగా ఉన్నవాళ్ళు విదేహాలు అయిపోయారు. ఎంత పవరో చూడండి జనక మహారాజు అంటే. ఒక జ్ఞానం అంటే పవర్ అలా ఉంటుంది. వీళ్ళు ఏదో ఇప్పుడు మనం అనుకుంటాం కదా, తెచ్చి ఎన్ని జన్మలు వచ్చినా కానీ దేహబుద్ధి పోవట్లేదు, ఇంక ఈ వాళ్ళ నుంచి గట్టిగా చేసేద్దాం అనుకుని వెళ్ళిపోతారు, పడిపోతారు కదా ఇంటికి వెళ్ళినట్టునే. ప్రతి వారం కాదు అదే జరిగేది. ఇక రెండుగా గట్టిగా బిగించేసుకుని భీష్మ ప్రతిలు చేసేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలే కదా, ఇంటికి వెళ్ళకుండా దారిలో ఉండగానే అయిపోద్ది కదా. కానీ ఆత్మీయ బంధం పెట్టుకుంటే మీరు ఎక్కడున్నా కానీ అసలు మీరు సాధన చేయకపోయినా కానీ ఆయన యొక్క పవర్ వల్ల ఏమవుతుంది? దేహులుగా ఉన్నవాళ్ళు విదేహులు అవుతారు. దేహమే నేను అని అనుకోరు. ఇంకా ఆ భావనే పోతుంది, ఆ ఫీలింగే పోతుంది. ఎంచేత ఆత్మీయ బంధం వల్ల. జనక మహారాజు ఎంతో గౌరవంగానో అలాగే ఆనందంగా తండ్రిగా చూసుకోవడం. ఈ ఆత్మీయ బంధం వల్ల ఏమైంది? దేహులు విదేహులు అయ్యారు. వాళ్ళందరూ విదేహులే. విదేహ రాజ్యం అయిపోయింది. అది ఈ రాజ్యానికి ఉన్న నగరం ఏంటి? మిథిల. మెల్లమెల్ల మెరుస్తుంది. అక్కడ దేవతల కంటే అందమైన వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి.
దేవతల కంటే అందమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటు ఉండేవాళ్ళు అంటే మైథిలులు. మిథిలిలో ఉండేవాళ్ళు అందరూ మైథిలులు. వాళ్ళు మైథునులు కారు, మైథిలులు. ఈ మిథిలాతత్వం ఎలా వస్తుంది? మైథిలి తత్వం మిథ్యాతత్వాన్ని మిథ్యని మిథ్యగా చూడగలగటం. వాళ్ళ సత్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సత్యజ్ఞానం అందొచ్చు, అందకపోవచ్చు. కానీ కొన్ని స్టెప్పులు ఎదరగొచ్చేస్తున్నారు. కేవలం ఈ మహారాజు యొక్క ఇది పైకి పరిపాలన ఏం చేయటం లేదు. అంతఃపురం అంటుకుపోతుందంటేనేమో లాగిపెట్టి కొట్టాడు, ఇలా కనిపిస్తుంది పైకి. కానీ లోపల ఏం జరిగిపోతుంది ఎవరికి తెలియదు. లోపల పెద్ద వర్క్ జరిగిపోతుంది కేవలం ఆయన యొక్క ప్రజెన్స్ వల్ల. ఆయనే ప్రజెన్స్, ఆయన దేహం యొక్క ప్రజెన్స్ కాదు, ఆయనే ప్రజెన్స్. ఆయన యొక్క ప్రజెన్స్ వల్ల ఇదంతా జరిగిపోతుంది. స్వప్నం వస్తే ఇది స్వప్నం అని తెలిసిపోతుంది. స్వప్నం బయటడి కానమ్మించి పొయ్యిలో పడ్డారా బాబు, ఇది కళ్ళలోంచి ఎల్లో పడ్డారా బాబు అని అది వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి అంటే పూర్వజన్మల్లో ఏ సాధనలు చేశారో మనకు తెలియదు. కానీ ఈ జనక మహారాజు యొక్క పవర్ ఏంటి? ఆ మిథిలా నగరంలో ఎటుండోళ్ళు ఉన్నారమ్మా? అందరూ మైథిలులే. మిథిలా నగరం మిలమిలా మెరుస్తుంది. ఎవరి ముఖం చూసినా కానీ ఆత్మకాంతే, ఎవరి సన్నిధి చూసినా అంతా శాంతే. ఎవరి ముఖం చూసినా ఆత్మకాంతే, ఎవరి సన్నిధి చూసినా ఆత్మశాంతే. అందరూ ఉండటంగా, దేహంగా కాదు. వాళ్ళు విదేహులు, రాజ్యం అంతా విదేహులు. నగరంలో వాళ్ళ విదేశీలే. ఢిల్లీ కూడా భారతదేశంలో ఉంది కదా, కానీ అది క్యాపిటల్. వాళ్ళు కూడా వైదేహులే. కానీ వాళ్ళ దగ్గర అదనంగా ఒక క్యారెక్టర్ ఉంది. ఏంటది? వాళ్ళ మైథిలులు మిలమిల మెరుస్తున్నారు. వాళ్ళు అంటే టాప్ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి? వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మిథిల్లో ఉన్నారు. వాళ్ళకి కలకని తెలుస్తుంది, ఇలకని తెలుస్తుంది. బ్రహ్మసత్యం అది ఎవరి లక్షణం? జీవన్ముక్తుల లక్షణం. బ్రహ్మసత్యం జగన్మిథ్య ఇది ఎవరి లక్షణం? జ్ఞాని యొక్క లక్షణం. బ్రహ్మసత్యం జగన్మిథ్య జగత్తు బ్రహ్మము ఇది ఎవరి లక్షణం? మహర్షి లక్షణం. జీవన్ముక్తుడు పలకమారినకాయ, జ్ఞాని పండు, చెట్టు మీద ఉన్న పండు, ఎంతో కొంత ఎగరాలి. మహర్షి రాలిన పండు, అది కొళ్ళదు, మెళ్ళని చేతికి తీసుకోవడమే. మరి అదిగా ఎదగక్కర్లేదు, ఎగరక్కర్లేదు. ఎక్కడో సిటారు కమ్మంటే కోయి తిట్టడానికి పెద్ద ఎక్కక్కర్లేదు. కాళ్ళ దగ్గరికి వచ్చేసిన జ్ఞాని. ఇంతకుముందు ఒకరు ఏమన్నారంటే, ఆత్మజ్ఞానాన్ని బాబు నాయన అని అమ్మ బెలిపించి పెరుగన్నం పెట్టినట్టు పెట్టవలసి వస్తుందండి అన్నారు. మేమల్లాంటి ఒకరు అన్నారు, బాబు నాయన అని బతిమాలి పెరుగన్నం వద్దన్న బిడ్డకి ఇలా పెరుగన్నం బాబు తినరా, నీకు పొన్ను ఉండదురా, తినరా, నీకేం కావాలి చెప్పు, అదిగో సందమామ. అంతవరకు వారు చెప్పారు. మాకేమనిపిందంటే, నిజంగా తినలేదనుకోండి, ఇంకెంత చెప్పినా తినలేదనుకోండి, అదే తల్లి ఏం చేస్తుంది? వంగబెట్టి ఈ మీద ఒకటేసి నోరు ఇలా బట్టి ఇలా దోసేస్తుంది. అప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తే ఈ బద్దలైపోద్ది. అదే తల్లి చేస్తుందా చేయదా? అంతేగాని అన్నం పెట్ట మానేస్తుందా? ఒకసారి జ్ఞాని కూడా అలాగే చేస్తాడు. శ్రీ మహావిష్ణువుకే తప్పలేదు. రాములు గారుగా వచ్చినప్పుడు అరణ్యాల్లోకి వెళ్ళి
అక్కడ తపస్సుల కోసం చేసుకునేవాళ్ళు పాదాలు ఎలా పెట్టుకునేవాడు అంట. వాళ్ళ సంసారాలు గట్టా ఉండేవారు, భార్య భర్త ఉన్నా కానీ వాళ్ళ సీతమ్మేమో ముత్తైదు పాదాలు పట్టుకుంటే శ్రీరాముడేమో ఈ తపస్సు పాదాలు పట్టుకుని దండాలు పెట్టుకునేవారంట. వెనకాల లక్ష్మణస్వామి ఉన్నాడు, అనే పెట్టాడు కదా, నేనే పెట్టాడు. పక్కకు వచ్చిన తర్వాత అన్నాడు, ఏంటి మీరు అలా పాదాలు పట్టుకున్నారని అంటే ఏం మాట్లాడలే. లోపల లక్ష్మణస్వామికి ఒక ఐడియా వచ్చింది, ఏంటి వాళ్ళని పవిత్రులు చేయడం కోసమా అని వచ్చింది. ఇలా చూశారు, నేను ఇలాగన్నాడు, వాళ్ళ సాధకుల్ని పవిత్రులు చేయడం కోసం శ్రీ మహావిష్ణు అంతర్వాడు రాముడిగా వచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టుకున్నాడు. అంచేత జ్ఞాని కూడా బాబు అవుతుంటారా. రాముడి లక్షణం ఆ గురువు లక్షణం అలాగే ఉంటుంది, కానీ అమ్మ లక్షణం అలాగే ఉంటుంది. పెట్టినంతసేపు పెడుతుంది, కానీ తినకపోతే చిక్కుపోతాడు వీడు. తినకపోతే ఆ ప్రేమ వేరు, తినకపోతే ఏంటి బలం రాదు. ఈ గారాపోసం చూసి తర్వాత చూసుకోవచ్చు. వీడు బలం రాకపోతే ఎలాగా, గారం కంటే బలం కావాలి. నా కొడుకు తిన్నా అంటున్నాడు, ఆడిష్టమే నా ఇష్టం అనుకుంటుందా? అనుకోదు. ఏ అమ్మ అనుకోదు. అయ్యి బాబు తినకపోతే నీరసం వచ్చేస్తుంది, ఈయన ఏదో రకంగా ఈ బదలు కొట్టిన సరే పెట్టాలని చెప్పి అమ్మ ఆ స్థాయిలో బయలుదేరుతుంది. అదే అమ్మ ఆ స్థాయిలో బయలుదేరేసరికి మనం టార్లు ఎత్తిపోతాం. నవ్వుతాడాడు, ఏం బదలు కొట్టి నోరు ఎలా పాటుకుని ఎలా కుక్కేసింది అనుకోండి, నవ్వుతాడా ఎడుతాడా? నవ్వుతూ తినమన్నప్పుడు తినొచ్చు కదా, దిక్కులు కావాలి. కంచం అక్కడ వదిలేసి వాళ్ళ పని చూస్తాడు, ఈ పని చూస్తాడు. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన అమ్మాయి కదా మనకు పెట్టదా, మనం అడుక్కోక్కర్లేదు ఎక్కడన్నా, ఒక అలవాటు అయిపోయింది. గురువు కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఎక్కడ పోతాడు గురువు, అక్కడే ఉంటాడు కదా. ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్తాం, ఏంటంటే గడ్డు ఒక వారం వెళ్ళకపోతే ఏంటి, ఒక్క వారం వెళ్ళకపోతే ఏమవుతుందో తెలిస్తే ఏ వారం మానరు. కానీ అలా తెలియనివాడే, ఆ కాంత బాధ కూడా పడినవాడే అని చేత గురువుదే తప్పు. అమ్మవారు తప్పు కదా, గురువుదే తప్పు. ఆ కాంత బాధ అన్నా పడినవాలి కదండి, అది కళ్ళు తెరవాలి కదా. ఎన్ని నిజాలు అనుకుని ఏ బాధ లేకుండా చూడని ఈడు అడుగుతాడు, ఏ కష్టం లేకుండా చూడమని అడుగుతాడు. ఇవాళ జనక మహారాజులు జ్ఞాపకం తెచ్చారు భగవాన్, ఇంకా పుస్తకంలోకి వెళ్ళలేదు మనం. ఆయన ఏంటి, ఆయన స్థాయి ఏంటి, వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎలాగ ఉన్నారో, ఆయన పరిపాలన ఎలాగ ఉంది. మహారాజు అంతఃపురం అంటుకుపోతుందంటే లాగిపెట్టి కొట్టి గేటు దాటి లోపలికి ఎందుకు వచ్చారని గురువు దగ్గర ఉన్నప్పుడు అంటాడు. అంతఃపురం అంటుకుపోయినా కానీ డోంట్ కేర్, గురువు దగ్గరికి వచ్చాడు, నో డిస్టర్బెన్స్. అంత అంకితభావం, అంత క్రమశిక్షణ గురువు పట్ల, అంతా ఇది. వీడు దేశానికే మహారాజు, వీడు ప్రభు మహారాజు, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు, వీడి దగ్గరే వేసాలు. ఆల్రెడీ జ్ఞాని కాబట్టి అప్పటికే దానికి తలంపు. ఇలా నిజం అనుకున్న కళ్ళ నిజం అనుకున్న వాళ్ళు కళ్ళ ఎడుతారు, ఇళ్ళ నిజం అనుకుని ఇళ్ళ ఎడుతారు. తేడా ఉంది. నువ్వు కళ్ళ నిజం అనుకుంటావు కదా, కళ్ళ వచ్చినప్పుడు కళ్ళ ఎడుతావు కష్టం వస్తే. ఇళ్ళ నిజం అనుకుంటున్నావు కాబట్టి కష్టం వస్తే ఇళ్ళ ఎడుతున్నావు. అది ఆ ఏడుపు నిజం కాదు, కళ్ళ ఏడిసిన కష్టం, కళ్ళ ఏడిసిన ఏడుపు నిజమా, మరి ఇళ్ళ వేసిన ఏడుపు నిజమా? అంచేత అంతఃపురం అంటుకుపోయినా కానీ జనక మహారాజు కాదు, నిజం కాదు, ఏది నిజం అదిగా ఉన్నాడు. దానికి తోడేంటి, గురువు దగ్గర ఉన్నప్పుడు ఒక నిర్ణయం చేసినప్పుడు ఆ గేడు దాటి మీరు ఎవరు రాకండి, ఓన్లీ ఫర్ మీ, నాకు మాత్రమే అనుమతి ఉంది. అలా ఉండేవారు పూర్వం గురువులు. మీరు రండి అని అనరా. అష్ట వంకర్లు ఉన్నవాడు గోసి పెట్టి కూర్చుంటే ఆడి దండం పెడతా ఉంటే మరి పెచ్చోడు అనుకోరా. పేరుకేమో మహారాజు మేరే, ఎంత లోగు కోసం వస్తారు, అదే ఓ పరిపాలన అనుకుంటారు. అంతఃపురం అంటుకుపోతే లాగపెట్టి కొట్టాడు. ఆడ రేపు పొద్దున బరుడు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెబుతాడు?
అంతఃపురం మీద అసలు అంతులేని ప్రేమ ఉండాలి మహారాజులకి. అంతఃపురం మీద, అంతఃపురం రాణివాసాల్లో ఉన్న వాళ్ళ మీద కదలలేదు అసలు. ఎందుకు కదలలేదంటారు? ఆడు పిచ్చోడా? అది ఆడికి తలంపు. కళ్ళలో ఉన్న అంతఃపురం అంటుకుపోతుంది. ఇప్పుడు మీకు మెలుగు వచ్చింది, ఆడి కళ కూడా నడుస్తుంది అనుకోండి. ఈ మెలుగులో ఉన్నప్పుడు మీ కళ కూడా అంతఃపురం అంటుకుపోతుంది, అంటుకుపోతుంది, అది కూడా నడుస్తుంది అనుకోండి. అది చూస్తున్నారు అనుకోండి, దాన్ని ఆరపడాక చూస్తారా మీరు? అంటుకుపోద్ది. అదే నిజమే, తలంపది. ఆడు కళ తలంపే, ఎలా తలంపే, ఇంకెలా పరిగెడతాడు? నిజం కాని దాని వెనకాల ఎలా పరిగెడతాడు? ఆడు తెలిసిపోయింది, అదిగానే ఉంటున్నాడు. అసలు ఆడి గుణమంట ఆ రాజ్యమే వైదేహులు అయిపోయారు అందరూ. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఈ దేహులు, వీళ్ళ వైదేహులు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వైదేహులు అయిపోయారు ఆడి ప్రభావం చేత, ఆడి సన్నిధి చేత, ఆడి ఆత్మీయ బంధం వల్ల. అలాగే నగరంలో ఉన్న వాళ్ళు మెల్లమెల్ల మెరిసిపోతున్నారు, మిథిలావాసులు అయిపోయారు. వీళ్ళకేమో దేహం అలాగే విడిగా ఉంది అని వీళ్ళకి తెలిసింది. వాళ్ళకేంటి అలా మొత్తం టోటల్గా అనుభవంలోకి వచ్చేస్తుంది. ఇలా కళ్ళ సుషుప్తి, ఇదేది నిజం కాదు, నేనుగా ఉన్నాను అని వాళ్ళకి అనిపోతుంది. ఏ సాధన వల్ల కాదు, ఒక్క జనక మహారాజు వల్ల. మరి పరిపాలన ఎంత బాగుందో చూడండి. అందరికీ కూడా ఆత్మజ్ఞానం పొందేసేలాగా తయారైపోయారు. అది జనక మహారాజు అంటే. ఏ మహారాజు జనక మహారాజులా పరిపాలించగలడు? వీళ్ళ పైకి చూసేదేంటి, అంతఃపురం అంటుకుపోతుంటే అసలు కదలలేదు, ఆడికి ప్రేమ లేదు, అలా ఆడికి రాజ్యం పరిపాలించడం రాదు. తెలిసినా తెలియకపోయినా కానీ ఆడి ప్రజెన్స్ చేత ఏం జరగాలో అక్కడ జరిగిపోతూ ఉంటుంది, అంతే. అంతా మంచిగా జరుగుద్ది. లోకంలో ఏది మంచి అనుకున్నారో ఆ మంచి జరగదు, జ్ఞానానికి ఏది మంచో అది జరుగుతాం, ఆ ప్రజెన్స్ సరిపోద్ది. మనం మిథిలా నగరంలో ఉండవలసిన వాళ్ళమా, వైదేహి రాజ్యంలో ఉండవలసిన వాళ్ళమా? అంటే మన స్థాయి ఎలాగుంది? అది రావాలంటే మనం ఏం చేయాలి? ఆత్మబంధం, అది పవర్ పెంచుకోవాలి. అది ఆత్మీయ బంధం పవర్ పెంచుకోవాలి. అది పెంచుకోవాలంటే ఈ చేతులు ఖాళీ ఉండాలి కదా. అనేది బంధం పెంచుకుందాం తోడిపోయి అంటున్నాం అనుకో, ఈ చేతిని ఒకటి లాగేస్తూ ఉంటే ఏం పేంతాం? ముందు నీ చేతులు విడిపించుకో. ముందు భగవాన్ ఏదో అవకాశం భలే ఇచ్చారు, కానీ ఎంత బాగా చెప్పేస్తున్నారో సబ్జెక్టు సద్గోష్ఠుల్లో. వీళ్ళు బంగారు చిలుకలా ఏంటి అనిపిస్తుంది, ఎంత ముద్దుగా వచ్చేస్తున్నాయో మాటలు, భలే చెప్పేస్తున్నారు పాఠాలు. జనక మహారాజుని పంపిస్తే అప్పుడు అంటాడు, వీళ్ళు వైదేహులా మిథులులా అంటారు. వీళ్ళకి విదేహతత్వం వచ్చేసిందా ఈ భగవాన్ భక్తులకి? అది మిథిలాతత్వం వచ్చేసిందా, మిలమలా మెరిసిపోతున్నారా అంటారు. మేమే సమాధానం చెప్పాలి. మీరు ఎలాగ అడుగుతాకు వచ్చారంటే మీరు ఇచ్చే వెళ్తారని చెప్పి మేము అంటాం. ఇంకేం చేస్తారని ఇచ్చే వెళ్ళాలి. మీ సద్గోష్ఠులకు వచ్చి జనక మహారాజు కనుక వింటే ఆ వైదేహీతత్వం, ఆ మిథిలాతత్వం ఖచ్చితంగా ఇంచేదంటే మేము అడ్వైస్ చేసాం కదా, మీరు ఎలాగ వచ్చారు, ఇప్పుడు దాకా ఏం కాదులేండి, మీరు ఎలాగ వచ్చారు కాబట్టి జనక మహారాజు వెళ్తే అది ఏమవ్వాలి, వైదేహి రాజ్యం అవ్వాలి, నగరం ఏమవ్వాలి, మిథిలా నగరం అవ్వాలి. మీరు ఎలాగ వచ్చారు కాబట్టి మీరు ఇచ్చేసేయండి, మాకు హనుమానులు ఆయన ఇచ్చేసేస్తాడు. ఇంకా తొందరలోనే సిద్ధంగా ఉండండి. వైదేహులు అయిపోతారా, దేహానికి విడిగా అయిపోతారా, అలాగే మిథుల్లో అయిపోతారా, మైథిల్లో అయిపోతారా అందరూ అంటే స్వప్నమే, అది నిజం కాదు, జాగ్రత్త.
అది స్వప్నం లాంటిదే, ఇది నిజం కాదు. ఆల్రెడీ వైదేహులు అయిపోయారు, ఆ తర్వాత మెదుళ్ళు అయిపోతారు. ఆయన రాజ్యం అంత బాగుందా కదండి. వాళ్ళు ఏంటో జనక మహారాజు గారు వచ్చేసారు. ఆ గేటు దాటొచ్చి అంతఃపురం అంటుకుపోతుంది మహారాజు అని చెబితే లాగిపెట్టి కొడతాడు. గేటు దాటి లోపలికి వస్తావు నువ్వు అంటాడు. అంటే అంటుకుపోనే, కంగారేమీ లేదు ఆయనకి. అంతఃపురం అంటుకుపోయినా కానీ కంగారు లేదు ఆయనకి. అది ఆడికి నిజం, ఈయనకి స్వప్న తుల్యం. ఈయన 3 అవస్థలను దాటున్నాడు అప్పటికే. ఆల్రెడీ జ్ఞానిగా ఉన్నాడు ఆయన. కళ నిజం కాదు, ఇది మీ అందరికీ తెలుసు కదా. ఆయనకి ఇలా నిజం కాదు, సుషుప్తి నిజం కాదు, మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్నాడు ఆయన. కళ్ళలో కొంపంటుకుపోతే ఇప్పుడు ఎడుతావా? కళ్ళ ఎడుతావు. కళ్ళలో కంపంటుకుపోతే ఇప్పుడు ఏడవ. నువ్వు ఇప్పుడు ఇళ్ళను కూడా దాటేస్తే ఇళ్ళ అంతఃపురం అంటుకుపోయినా కానీ ఇలా ఏడవ నువ్వు. అది నిజం కాదు కదా. కానీ ఇక్కడ ఒక నియమం పెట్టాడు. ఒక మహానుభావుడిని, ఒక మహర్షి లాంటి వాడిని, మహర్షిని, అష్టావక్రుడిని నేను దర్శనానికి వచ్చాను. ఆయన డిస్టర్బ్ చేయకూడదు. ఆయన డిస్టర్బ్ అవుతాడని కాదు, ఇక్కడ కండిషన్ ఒకటి ఉంది. ఈయన ప్రభు మహారాజే, ఈయన జ్ఞానం పొందడానికి కారణం ఆయన. అంచేత ఆయన దగ్గర అత్యంత వినయంగా ఉండాలి. నువ్వు కొంపలు అంటుకుపోనే, అంతఃపురాలు అంటుకుపోనే, అది సంబంధం లేదు. ఇక్కడ దేనికోసం వచ్చాడు? ఆల్రెడీ ఆత్మజ్ఞానం పొందేసినాడే మళ్ళీ వచ్చాడు. పొందిన తర్వాత ఇంకా ఎక్కువ వారి విలువ తెలుస్తుంది. ఎంత గౌరవంతో, ఎంత వినయంతో ఉండాలో అనేది. విలువ తెలియని వాళ్ళకి వినయం తక్కువగా ఉంటుంది. విలువ తెలిసిన వాళ్ళకి వినయం, గౌరవం ఇవన్నీ ఉంటాయి. ఎటువంటి పరిపాలకుడు అనుకుంటారమ్మా? అంతఃపురం అంటుకుపోతూ ఉంటే లాగిపెట్టి కొట్టాడు కౌరు చెప్పు నుండి, కదలలేదు అక్కడి నుంచి. లోకం అంతా ఏమనుకుంటుంది? అటు పరిపాలకుడైనా అంటారు, అటు మహారాజు అయినా అంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారో భగవాన్ జనక మహారాజుని పంపించేశారు. దాంట్లో ఏమైనా నేర్చుకోవాల్సి ఉందేమో మనం ఒకవేళ. శ్రీ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. ఇప్పుడు నాన్నగారికి ఆరతిస్తున్నప్పుడు అక్కడుండి అక్కడ చెప్పేస్తుంటే దగ్గర రండి అంటున్నాం మేము. అక్కడ అంతఃపురం కాలిపోయిందని చెప్తే బయటికి నాడు అని అన్నాడు కదా. అక్కడ ఉండకూడా అండ్ అక్కడి నుంచి కనపడరా, అక్కడి నుంచి నాన్నగారికి అయితే ఈ ఫోటోని ఫోటోగా చూస్తున్నావా, నిజంగా నాన్నగారిగా చూస్తున్నావా? దగ్గరికి వెళ్ళి అప్పుడు నిజంగా నాన్నగారిగా చూస్తే దగ్గరికి వెళ్ళి. ఒక దేహబుద్ధితో ఉన్నావు కాబట్టి నువ్వు, ఆయన కూడా రూపబుద్ధితో చూస్తున్నావు కాబట్టి దగ్గరికి వెళ్ళి గౌరవంగా ఇయ్యి. అలా భగవాన్ దగ్గరికి అంటే గౌరవంగా ఇయ్యి. మనకు ఏదో పెద్ద దేహబుద్ధులు పోయినట్టు. మరి కనీసం విదేహులు అన్నాయేమో, మైదుళ్ళు అన్నాయేమో, అది లేదు ఇది లేదు. ఎక్కడి నుంచి చెప్తే తీసుకోడు, అది తీసుకోవడం కాదు, నువ్వు ఇవ్వాలి వెళ్ళి. ఎంత గౌరవంగా ఇస్తే అంత మంచిది. భగవాన్ రూపం కాదు, నామం కాదు. కానీ ఆత్మజ్ఞానంలోకి వెళ్ళడానికి ఆ రూపం సహకరిస్తుంది, నామం తీసుకెళ్ళిపోతుంది. అంచేత ఈ ఆత్మీయ బంధంతో పిలవాలి మనం. గొంతు బంధం కాదు, మనోబంధం కాదు. ఏం బంధం అండి ఇది? ఆత్మీయ బంధం, ఆత్మతో బంధం, ఆత్మీయ బంధం అంటే. ఇది గొంతు బంధం కంటే, మనోబంధం కంటే ఎక్కువ అది ఆత్మీయ బంధం, హృదయ బంధం. శ్రీ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. శ్రీ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.
శ్రీం భగవాన్ జయం భగవాన్ ప్రియం భగవాన్ ప్రభు భగవాన్. సైనికుడు వచ్చాడు కదండి, మహారాజా అంతఃపురం అంటుకుపోయిందని చెప్పాడు కదా. ఆ లాగి పెట్టి కొట్టినప్పుడు ఆడికేమనిపించదు చెప్పండి. ఆడు వైదేహుడే, ఆవిడ మిథులుడే. కానీ ఆ రెండు కాని పక్షంలో మామూలు వాళ్ళకైతే ఏమనిపిస్తుంది? అంతఃపురం అంటుకుపోతా ఉంటే లోపలికి ఎందుకు వచ్చామంటాడేంటి? వీడు పిచ్చోడా మహారాజా? మన బుద్ధి కూడా అలాగే పనిచేస్తుంది, అది తేడా ఏం లేదు. అందుచేత మీరందరూ విదేహాలు అయిపోండి. ఆ జనక మహారాజుతోటి ఆత్మీయ బంధం పెంచేసుకుని మీరు విదేహాలు అయిపోయినప్పుడు, స్టార్స్ అయిపోయినప్పుడు, మైథిలులు అయిపోయినప్పుడు, మిథిలానగర్ వాసులు అయిపోయినప్పుడు అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఆడేం అనలేదు, అలా ఉన్నాడు అక్కడ, గేటు బయట నిలబడ్డాడు. ఆడికి అర్థమైంది మహారాజు ఎందుకు చేశారని. మన బ్రెయిన్తో ఆలోచిస్తే అది అర్థం కాదు. జనక మహారాజు పిచ్చోడు అంటారు. ఎవరైనా అదే అంటారు. లోకంలో మీరు 100 మందిని శాంపుల్గా తీసుకుంటే 100 మంది అదే చెబుతారు. 1,00,000 మందిని శాంపుల్గా తీసుకుని అడగండి, 1,00,000 మంది అదే అంటారు. అంతఃపురం అంటుకుపోతా ఉంటే ఆ కౌరు చెప్పిన కొట్టేసి బయటకు పోమ్మంటాడా? ఒక్కడికి కూడా అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? విదేహాలకు అర్థమవుతుంది, మిథిలా నగర వాసులకు అర్థమవుతుంది. నువ్వు విడిగా ఉండవు చూడు, విడిగా ఉండటం నీకు రాదు. గురువుతో ఆత్మీయ బంధం పెంచుకోవడం వల్ల వస్తుంది. గురువే చీకటిని చీల్చేవాడు, వాడి దేహం ఏంటి? అసలు నువ్వే దేహం కానప్పుడు, నువ్వే విదేహంగా ఉన్నప్పుడు, దేహంతో విడిగా నువ్వే ఉన్నప్పుడు ఆడుండడానికి నువ్వెలా అనుకుంటావు? అంచేత కొట్టిన సైనికుడు ఏమని, కొట్టించుకున్న సైనికుడు ఆడేం ఫీల్ అవ్వలేదు. మనం తప్పు చేసాం కదా. విదేహంగా ఉన్నాడు, దేహానికి విడిగా ఉన్నాడు, అది తెలుస్తూ ఉంది. ఇంకా మనోపరిధిలో ఉన్నాడు. ఈ మనోపరిధి కూడా దాటి వేసే ప్రయత్నంలో ఉన్నవాళ్ళు, మనోపరిధి కూడా దాటి ఆనందంగా ఉన్నవాళ్ళు మిథులు, మిథిలానగర వాసులు. మిలవల మెరుస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ముఖమే కాదు, మొత్తం అంతా మెరిపోయే. విడిగా ఉండేవాళ్ళు విదేహులు, మనోపరిధి కూడా దాటిన వాళ్ళు మిథులు. ఇప్పుడు మా గురువుగారు తీసుకొచ్చి ఎవరిని, రామ్ సూరత్ కుమార్ని తీసుకొచ్చి మా అందరి చేత ధనాలు పెట్టించారు. ఆయన దగ్గర నుంచి ఏదో మాకు ఆశీస్సులు ఇప్పించడం కోసం. అలాగే భగవాన్ ఇవాళ సాక్షాత్తు జనక మహారాజు, ఎవరో ఒక మహారాజు జనక మహారాజుని తీసుకొచ్చి పూర్తిగా ఆయన గురించి చెప్పారు. అంటే ఆయన అనుగ్రహం ఏదో మనకు వస్తుంది. ఆయన అనుగ్రహం అంటే 2 వచ్చేస్తాయి. ఏంటి? మనం వైదేహాలు అయిపోతాం, ఇంకొంచెం కష్టపడితే, ఇంకొంచెం ఆత్మీయ బంధం పెంచుకుంటే మైథిలులు అయిపోతాం, వైదేహాలు అయిపోతాం, మైథిలులు అయిపోతాం. మన ప్రయత్నం వల్ల మనం ఎలా కావట్లేదని చెప్పి జనక మహారాజుని తెచ్చి అలా ఆశీస్సులు ఇప్పింటున్నాడు. ఆయన లాగిపెట్టి ఒక్కడు కొడతాడు అవసరమైతే. ఆ కొట్టిన క్షణమే మనకు వైదేహాలు అయిపోతాం. వాళ్ళు దెబ్బ తగులుతులేండి, వైదేహాలు అయిపోతాం. ఇంకా ఆనందం కదా మనకే. ప్రియం భగవాన్ జయం భగవాన్ ప్రియం భగవాన్ ప్రభు భగవాన్. శ్రీం భగవాన్ జయం భగవాన్ ప్రియం భగవాన్ ప్రభు భగవాన్. కొంప కాలిపోయినా తలంపే, అంతఃపురం అంటుకుపోయినా తలంపే. ఎవడేమనుకున్నా తలంపు కదా. భగవాన్ నీకు ఏ చేయాలో చేస్తూ ఉంటారా, నీ చేత ఏం చేయించాలో చేస్తూ ఉంటారా. నువ్వు కర్తవ్య కాదని తెలుసుకో. ఎలాగా తెలుసు నీకు? పని చేయడం వరకు నీకు హక్కు ఉంది, పని చెయ్యి. ఫలితం ఆయన చూసుకుంటాడు. పని చేసిన పుణ్యం నీకు ఇస్తాడు.
నువ్వు కర్తృత్వం పెట్టుకోవడం ఎందుకు దీంట్లో? నీకు ఓ పని చేయమని ఇచ్చాడు, ఆ పని చేయి. చేయటం వరకే. ఫలితం అది ఎప్పుడు ఇవ్వాలా, నువ్వు ఈ పని చేసినందుకు ఫలితం ఎప్పుడు ఇవ్వాలన్నది అప్పుడు ఇస్తాడు. నేనే చేసేస్తున్నా అనుకోవడం అంటే నీకు తెలివితేటలు ఇచ్చేదే భగవాన్, తలంపు ఇచ్చేదే భగవాన్. అసలు నువ్వు పని చేయటానికి ఒక తలంపు రావాలి కదా, ఈ పని ఎలా చేయాలి అని తెలివితేటలు ఇవ్వాలి కదా, అది ఇచ్చేదే భగవాన్. భగవాన్ ఇచ్చేది తీసుకుని ఇది నా సొంతం, ఇది నేను చేసేసిన అంటావంటే అది తగ్గించుకో. ముందు స్లోగా తగ్గించుకో, ఒకసారి పోదాం. నేను చేశాను అనుకో, భగవాన్ ఏది ఇస్తారో ఆ పని చేసుకో. ఏ పని ఎలా చేసుకోవాలో అలా చేసుకో, నీకు భగవాన్ ఇస్తారు. ఆ తలంపుని, ఆ తెలివితేటలని, బుద్ధి సూక్ష్మని భగవాన్ ఇస్తారు, అలా చేసుకో. అంతఃపురం అంటుకుపోయినా కానీ కొంచెం కూడా చలనం లేనాడు ఆడు జనక మహారాజు. అడగకుండా లోపలికి ఎందుకు వచ్చావు చాచి పెట్టుకుంటున్నాడు ఆడు జనక మహారాజు. కేవలం ఆయన సన్నిధి మాత్రం చేత, ఆయన ప్రేమ చేత, ఆయన ఆత్మీయత చేత, ఆయన చేత ఆత్మీయత బంధాన్ని పెంచుకున్న వాళ్ళకి వైదేహీ తత్వాన్ని ఇచ్చేసినాడు జనక మహారాజు. ఈయన ఇంకా ఎక్కువ ప్రేమించిన వాళ్ళు మిలమల మెరిసిపోయే మిథిలానగర్ వాసులు అయిపోయారు. మైథిలీ తత్వం వచ్చేసింది. ఆయన జనక మహారాజు. ఆ మహానుభావుడికి కూడా మనం నమస్కారం పెట్టుకున్నాం. ఓ शांति शांति शांति। जय भगवान।